జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ఈ సహకార భవనం ద్వారా పాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చి రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విజయ డైరీ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తూ నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సహకార భవనం పాడి రైతుల అభివృద్ధికి కేంద్రంగా మారి మరింత మంది రైతులకు ఈ రంగంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, విజయ డైరీ ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, విజయ డైరీ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కూడా ఉంటుంది. వాటికి స్వచ్ఛమైన బర్రెల పాలు తాగినప్పుడు ఆరోగ్యవంతంగా కూడా ఉంటాము. మేమే కాదు, చాలా మంది బర్రెలు పెంచుకోవాలని కూడా ఆశపడుతున్నా. నేను ఈ సమయం పాల కేంద్రం ఓపెనింగ్ చేస్తున్నామో ఈ బర్లే పంటున్నాయి. మహిళా సంఘం మండల సమైక్య బిల్డింగ్ లా అక్కడ బర్లే ఉంటున్నాయి. అంటే ₹1 కోటి పెట్టింది వృధా. ఒక 5 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే కిరాయికుంటున్న భవనంలో ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్ లో స్పర్శశామలంగా మహిళా సోదరి మనలందరూ కూడా డాక్టర్ మహిళా సంబంధించిన వాళ్ళందరూ ఉపయోగపడే వస్తువు ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయండి. ఒక 5 లక్షలు చేస్తే ఆ భవనం మన ఆధీనంలోకి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితుంది. కాబట్టి దయచేసి దాన్ని గుర్తు పెట్టుకోని అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేయాలని మహిళా సంఘం, డాక్టర్ గ్రూపుల మహిళలందరి తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగానికి పోయే బాటలు టెండర్లు అవ్వడం జరిగింది. పనులు సగంలోనే ఆగిపోయాయి. అట్లాంటి పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దయచేసి మీ దృష్టికి పెద్ద పెద్ద నాయకులు తేవచ్చు, నేను కాదంటలేను. కానీ ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద కనికరం చేసి దయతలిసి ఈ గ్రామ అభివృద్ధికి, ఈ గ్రామంలో ఉన్న సమస్యల అభివృద్ధికి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. నేను ఒకేసారి చెప్పదలుచుకోలేదు, మీ అనుమతితోనే మాట్లాడుతున్నా. దయచేసి మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాన్ని మాత్రం సస్యశ్యామలంగా ఉంచాలని చెప్పి ఎన్నడున్నా ఏ రోజున్నా ఇక్కడ బ్రహ్మ చైర్మన్ సాబ్ పాలకేంద్ర రైట్ ఓకే నమస్కారం. మా ఎమ్మెల్యే గారు ఎరికే కానీ మరి మీరు తెలియదు కాబట్టి మా పటేల్ పరిచయం చెప్పారు. డైరీ డెవలప్మెంట్ అయినా ఇక్కడ ఉన్న మన రైతులకి ఏది అవసరం ఉన్నా కానీ చేస్తే ఇంకా ఇలాగ కొంతమంది చెప్పడం జరిగింది. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఏమైనా అది మీరు ఎప్పుడైనా ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే మనం ఏదైనా ఇమీడియట్గా రియాక్ట్ అయితే, అంటే కొన్ని ఇమీడియట్ అయ్యేట్టు ఉంటే చిన్న చిన్న అయితే అవుతాయి. కాబట్టి నా నోటీస్లో మీరు పెడితే డెఫినెట్గా మనం అది ఏం అవసరంతో తెచ్చుకున్నాము. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ కూడా అంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది రైతులకే ఇస్తారు. ఇక్కడ అందులో నాకు అంతకుముందు తెలియదు. లాస్ట్ టైం ఒకటి అక్కడ మీటింగ్ అయ్యంగార్పల్లిలో మీటింగ్ జరిగి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఉంది. మన జనగాం డిస్టికే కానివ్వండి, మళ్ళీ
మన పాలకుర్తి నియోజకవర్గంలో బెటర్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ మిల్క్ ఏదైతే ఉందో అది వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనది ఏది అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంటుంది. ఒక దగ్గర ఒకటి పండుతుంది, ఇంకో దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. అట్లా మన పాడి రైతులకి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏది ఉన్నా కానీ తప్పకుండా ఇంకా మేము కూడా ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అయినా కానీ మీ అందరికీ సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం. ఇంకా ఇప్పుడు రైతులు చెప్పిన సమస్యలు మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇక్కడనే ఉంటాము, మీరు అందరు కూడా వచ్చి చెప్పొచ్చు. చెప్తే నిజంగా కూడా ఇది ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు వివిధ సందర్భాలలో క్యాంప్ ఆఫీస్కి అందరు వస్తూ ఉంటారు. కాకపోతే అంతే కదా, అందరికి తెలిసిన విషయమే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోగానే ప్రతిరోజు సుమారు ఒక 50 నుంచి 55,000 లీటర్లు మన అంగన్వాడీ సెంటర్స్ లో మన బాలింతలు లేకపోతే లాక్టేటింగ్ విమెన్ ఏదైతే ఉంటారో వాళ్ళ అవసరాల గురించి వాళ్ళ వినియోగం గురించి అని చెప్పేసి ప్రతిరోజు సుమారు 50-55,000 లీటర్లు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇందాక చెప్పినట్టుగా స్టెరిలైజ్డ్ మిల్క్, యూహెచ్టీ మిల్క్ టెట్రాప్యాక్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కి ప్రతిరోజు ఒక 50-55,000 లీటర్లు ఈ ప్రభుత్వమే మన నుంచి కొనుగోలు చేసి లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులకు ఇవ్వడం జరుగుతాం. అదొక 55,000 లీటర్లు. అదొకటే కాకుండా ఇంకా ఎక్కువ పాలు మిగిలి ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలవంగానే మన గురుకులాలు, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మన ఏవైతే గురుకులాలు అన్నిటికీ కూడా మళ్ళా మన పాలనే కన్స్యూమ్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు 60,000 లీటర్ల పాలు మన ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మన పిల్లలు చదువుకుంటున్న గురుకులాల ద్వారా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటికీ కూడా మన పాలనే ఇవ్వడం జరుగుతారు. నెయ్యి భాగాలు కూడా మన దగ్గర మిగిలిపోయి ఉంది అనగానే ఆటోమేటిక్లీ నెయ్యి కూడా మన స్థానికంగా మన ఎండోమెంట్స్, మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్ని గుళ్ళు కూడా విజయ తెలంగాణ గీనే. ఎందుకంటే అప్పుడే టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించిన సమస్య బయటికి రావడం, దాంతో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా విజయ తెలంగాణ నెయ్యినే సుమారు ప్రతి నెల 70-75 టన్నుల దాకా మన ప్రభుత్వమే మన ఫెడరేషన్ ద్వారా కొనుగోలు చేసి టెంపుల్స్ కి, ఎందుకంటే స్థానికంగా ప్రతి టెంపుల్లో కూడా విజయ తెలంగాణ నెయ్యి వాడాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంది.